వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. మనం ఇప్పుడు మెయిన్ కథంలోకి వెళ్దాం. కథం తొక్కిన విపక్షం, ఓట్ల చోరీ, SIR పై 300 మంది ఎంపీల నిరసన, పార్లమెంట్ నుంచి ఎన్నికల సంఘం కార్యాలయానికి ఇండియా కూటమి ఎంపీల భారీ నిరసన ప్రదర్శన. ర్యాలీలో పాల్గొన్న రాజ్యసభ, లోక్సభ విపక్ష ఎంపీలు, మధ్యలోనే అడ్డుకుని నిర్బంధించిన ఢిల్లీ పోలీసులు, బారిగేట్లు ఎక్కి నిరసన తెలిపిన మహిళా ఎంపీలు, పోలీసులతో వాగ్వాదం, తోపులాట, తీవ్ర ఉద్రిక్తత. రాహుల్, ఖార్గే, ప్రియాంక సహా పలువురు నేతల అరెస్ట్. విపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ ఈసీ మీద అంటే ఎన్నికల కమిషన్ మీద భారీ ఆరోపణ చేయడం జరిగింది. ఏంటంటే ఓట్ల చోరీ జరుగుతుంది, బీజేపీకి ఒత్తాస పలుకుతుందని చెప్పి ఆయన బహిర్గతంగా చెప్పడం జరిగింది. దాని మీద బీజేపీ ప్రభుత్వం అలాగే ఈసీ, ఎలక్షన్ కమిషన్ ఇవన్నీ చాలా వరకు మాట్లాడి ఆధారాలుంటే బయట పెట్టాలి, లేకపోతే బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పడం జరిగింది. ఆధారాలు నా దగ్గర ఉన్నాయి అని చెప్పి రాహుల్ గాంధీ కూడా చెప్పడం జరిగింది. ఒక లిస్టులో చూస్తున్నాం మనం ఇంకో రకంగా చూసుకుంటే ఏం చేద్దాం, బీసీ రిజర్వేషన్లపై పార్టీ పరంగా 42% ప్రకటించి ముందుకెళ్దామా, కోర్టును మరింత సమయం కోరుదామా, రేవంత్ రెడ్డి, మహేష్ గౌడ్ భేటీలో చర్చ. రాజకీయ వ్యవహారాల కమిటీలో నిర్ణయం, వారం రోజులుగా నామినేట్ పదవుల భర్తీ, 23 నుంచి ప్రజాపదం పునఃప్రారంభం. బీసీ రిజర్వేషన్లు ప్రారంభించి అంటే ఓకే చేసుకుని దాంట్లో వెళ్దామా, లేకపోతే కోర్టుని ఇంకా సమయం అడుగుదామా అని చెప్పి తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు పిసిసి అధ్యక్షుడైనటువంటి మహేష్ గౌడ్ గారు వీళ్ళిద్దరూ చర్చ జరగడం జరిగింది. కోర్టు సెప్టెంబర్ 30 లోపు సర్పంచ్ ఎలక్షన్లు నిర్వహించాలని చెప్పి, స్థానిక ఎలక్షన్లు నిర్వహించాలని చెప్పి చెప్పడం జరిగింది. దీన్ని ఏ విధంగా ముందుకెళ్తారో చూద్దాం. ఇజ్రాయెల్ దాడుల్లో 5 జర్నలిస్టులు మృతి. జర్నలిస్టులు ఎప్పుడైనా సరే ప్రజల సేవ కోసం ఉంటారు. ఇలాంటి జరిగినప్పుడు కూడా తెలుస్తుంది జర్నలిజం అంటే కూడా ఎంత ఇంపార్టెంటో. వార్తలు సేకరించి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వీళ్ళకి జర్నలిస్టుల తరపు నుంచి కూడా మేము జోహాలు తెలియజేస్తున్నాం. రోడ్డు కింద చెరువులు, రహదారులపై వరద నిలవకుండా హైదరాబాద్ లో భారీ భూగర్భ సంపులు. హైదరాబాద్ కు వర్షం వచ్చిందంటే సునామీ వచ్చినట్టు పరిగణించబడుతుంది. ఎందుకంటే రోడ్లు ఇరుక్కుంటాయి, డ్రైనేజ్ వ్యవస్థ లేదు, చెరువులు నాలాలు కబ్జాలు చేయడంతో నీరు పోయే స్థానం, దాని స్థానాన్ని మనం ఆక్రమించుకునేసరికి దాది మన స్థానానికి వచ్చింది. కాబట్టి దానికి ప్రత్యామ్నాయం కాకుండా శాశ్వత పరిష్కారం చూడాలి. లేకపోతే ప్రతి సంవత్సరం వర్షాకాలం వచ్చినట్టు ఇదే తంతు జరుగుతుంటది. అందుకే ఇప్పుడు కొత్తగా హైదరాబాద్ ఆర్టీఐ ఆఫీస్ వద్ద సంపు నిర్మాణం, పైన రోడ్డు కింద చెరువు లెక్క క్రియేట్ చేసే ప్రాంతం అని చెప్తున్నాడు. హైకోర్టు న్యాయమూర్తికి క్షమాపణ చెప్పాలి. జడ్జీలను న్యాయవాదులు విమర్శించే ధోరణి అడ్డుకట్ట వేయాల్సిందే. నేతలు నిందితులైతే న్యాయం జరగదన్న భావన పెరిగిపోయింది. ఈ మధ్య కాలంలో మనం చోటు చేసుకున్నటువంటి సంఘటనలు చాలా చూస్తున్నాం. దానిలో భాగంగా ఒకటి ఏంటంటే జడ్జీలను కూడా న్యాయవాదులు విమర్శించే స్థాయికి వస్తుందని చెప్పి సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేయడం జరిగింది. రాజకీయ నాయకులు నిందితులైతే న్యాయం జరగదు అని ప్రజల్లోకి వెళ్ళిపోయిందని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం చాలా దారుణం. ఎందుకంటే సుప్రీంకోర్టు దృష్టికి పోయింది కానీ నార్మల్ దృష్టికి పోవడం అనేది కష్టమైన తరుణం జరిగింది. కాబట్టి రాజకీయ నాయకులకు సంబంధించిన వ్యక్తులకు ఏం జరిగినా కానీ న్యాయం జరగదు, ఇతర వ్యక్తులకు అనే సందర్భం సుప్రీంకోర్టు తేల్చి చెప్పేసింది. ఇక మనకు క్లియర్ గా అర్థమైపోయింది, మనకున్న ఏకైక ఆధారం ప్రజలకి సుప్రీంకోర్టే. ఎందుకంటే అధికారుల దగ్గర నుంచి కానీ రాజకీయ నాయకుల దగ్గర కానీ ఎక్కడి నుంచైనా మనకు ఏది న్యాయం జరగకపోతే, మనకు విలువ ఇవ్వకపోతే, మనకు హక్కుల్ని, విధుల్ని, మనకు స్వేచ్ఛని కల్పించేది ఒకటి న్యాయస్థానం. ఆ న్యాయస్థానం తేటతెల్లం చేసింది. ఇక చూసుకుంటే KCR కన్నా జగదీష్ రెడ్డి ఎక్కువ సంపాదించారు. కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర ఎకరా 50 లక్షలు, జగదీష్ రెడ్డి ఫామ్ హౌస్ వద్ద ఎకరా 40 కోట్లు. సీఎం కేసీఆర్ సమయంలో KTR కంటే నల్గొండ సంబంధించిన జగదీశ్వర్ రెడ్డి ఎక్కువగా ఆస్తులు సంపాదించని చెప్పి మంత్రి అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పడం జరుగుతుంది. కేసీఆర్ దగ్గర ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి ఎకరం 40 లక్షలు ఉంటే ఇది 40 కోట్లు. అంటే చూడండి వ్యత్యాసం ఎంత ఉందో. నల్గొండకు అంత గిరాకుందని అర్థం. దీని భూమి ధర పెరుగుతూ ఎవరేం చేస్తారు. కానీ నెక్స్ట్ కొత్త దాంట్లోకి వెళ్ళిపోదాం. కథం తొక్కిన విపక్షం ఇప్పుడు చూసినాం మనం. ప్రమాణ పత్రమైనా ఇవ్వండి, క్షమాపణైనా చెప్పండి. ఓట్ల చోరీపై ఆరోపణలపై రాహుల్ కు మరోసారి ఈసీ డిమాండ్. క్షమాపణ చెప్పాలి, లేకపోతే దాని ఆధారాలు బయట పెడితే మేము కూడా ఒకసారి పరిణలోకి తీసుకుంటాం. ఎందుకంటే ప్రతి ఒక్కటి చూసుకోవడం కూడా మా బాధ్యతే. ఏదో చిన్న పొరపాట్లు జరిగి ఉండొచ్చు, తెలియకుండా మాకు ఇష్టం దాన్ని చోటు చేసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. ఓటు చోరీకి భారీ స్పందన. అంటే ఓటు చోరీ జరిగిందని చెప్పి ప్రతి కాంగ్రెస్ నాయకులు మిస్ కాల్ ఇవ్వడం, మెసేజ్ పెట్టడం ధర చాలా వరకు కనిపిస్తుంది. ఇక్కడ మనం ఇప్పుడు చూస్తున్నాం, ఢిల్లీ వీధుల్లో ఒక్కొక్క కూడా కనిపించదు. కుక్కలు ఉండకుండా ఉండాల్సిన సమయం వచ్చిందని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఎంబటినే వాటిని వేరే కాడికి పంపాలని చెప్పి అదొక న్యూస్ చూస్తున్నాం మనం. ఎంపీల నివాస భవనాలకు నదుల పేర్లు ప్రారంభించిన PM. భారతదేశంలో ఉన్నటువంటి ఎంపీలందరికీ ఢిల్లీలో క్వార్టర్స్ ఉంటుంది. ఆ క్వార్టర్స్ కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క నదుల పేర్లు పెట్టాలని అంచడం చాలా మంచి పరిణామం. ఎందుకంటే ఏ నది ఉందన్నది అందరికి తెలిసిపోతుంది. ఇక్కడ ఒక చూద్దాం. ఈ కానిస్టేబుల్ నిత్య పెళ్లి కొడుకు, 3 పెళ్లిళ్ళు, 3వ పెళ్లి బాలికతో, విడాకులు ఇవ్వకుండానే పరిష్కారం. ఈ కానిస్టేబుల్ అనే వ్యక్తి 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. మరో 4వ పెళ్లి కూడా సిద్ధమైనట్టు మనం ఇక్కడ చూస్తున్నాం. 3వ పెళ్లి ఒక బాలికతో జరిగినట్టు కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. ఆ వ్యక్తి కానిస్టేబుల్ కృష్ణం రాజు. ఆయనే పవిత్రమైన పోలీస్ శాఖలు వండుకుంటూ కూడా జరిగే సంఘటనలు చూస్తుంటూ కూడా ఇలా చేయడం అనేది దురదృష్టకరం. ఆయన మీద విచారణ జరిపి DSPకి ఆఫీస్కి అటాచ్ చేసినట్టు ఇక్కడ మనం చూస్తున్నాం.
అన్ని తెలిసిన వాళ్ళే తప్పులలో అడిగేస్తే ఇక దాని గురించి మాట్లాడేటోళ్ళు ఎవరు? ఐక్యత సాధ్యమైన ఓరుగల్లు కాంగ్రెస్ నేతలు వివాదాలపై అధిష్టానం ఫోకస్. రాబోయే కౌన్సిలర్ మరియు కార్పొరేషన్, సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లలో ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో తలపుగా మారినట్టు మనకు సమాచారం ఉంది. ఎందుకంటే ఈ మధ్యన చూస్తున్నాం వరంగల్ మంత్రి కొండ సురేఖ గారి మీద ఆ స్థానిక ఎమ్మెల్యేలు అంటే ఎవరి దారి వారు చూసుకోవడం జరిగింది. ఒకరు వస్తే ఒకరు పాడడం లేదని చెప్పి ఈ మధ్య మనం వార్తల్లో చూసాం. మమ్మల్ని ఎదగనీయడం లేని ఒకరు, ఎదిగించిన ఒకరు, ఇట్లా వివిధ రకాలుగా పెడుతున్నారు. దానివల్ల ఎలక్షన్ లో మనకు ఇబ్బంది కలుగుతుంది. వీళ్ళిద్దరిని కలపాలి, వీళ్ళందరినీ కలిపి ఒకే తాటి మీద తీసుకురావాలని చెప్పి కాంగ్రెస్ ఫోకస్ చేయడం జరుగుతుంది. సరిగ్గా కుదిరినా అంటే అది ముమ్మాటికి అసాధ్యమే. కాంగ్రెస్ లో ఉన్న ఏకైక లక్షణం ఏంది అంటే ఒకరికి పడదు. ఇప్పుడు సపోజ్ సీఎం రేవంత్ రెడ్డి ఏ సంఘటన గురించి మాట్లాడినా ఎంబటే వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఎంబటే దానికి కౌంటర్ చేయడం జరుగుతుంది. అదే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రాష్ట్రానికి సీఎం కేసీఆర్, నియోజకవర్గానికి సీఎం ఎమ్మెల్యే, ఇక ఎవ్వరు ముట్టుకుంటానికే లేనట్టు బిహేవ్ జరిగింది. కాబట్టి ఏ జరిగినా బయటికి రాలేదు. ఇక్కడ మనం ఇంకో రకంగా చూస్తే మంత్రి సురేఖ ఇంటి ముందు ఉద్రిక్తత. మధ్యాహ్న భోజన పథకం కార్మికుల ఆందోళన పథకాన్ని ప్రైవేట్ సంస్థకు అప్పగించొద్దని, ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అందించొద్దని చెప్పి వీళ్ళు వినతి చేయడం జరిగింది. ఇదొక న్యూస్. అయితే మనం ఇంకా వేరే న్యూస్కి వెళ్దాం. ప్రజావాణి ఫిర్యాదులు వారంలోగా పరిష్కరించాలి. బల్దియా కమిషనర్ అవి కష్టం లేండి, వాటి మీద చేయడం ఇవన్నీ చేయడం చాలా కష్టం. స్నేహితుడిని హత్య చేసిన వ్యక్తి అరెస్ట్, కేసు వివరాలు వెల్లడించిన డీఎస్పీ తిరుపతిరావు. ఈ మధ్య మహబూబాబాద్ లేనినగర్ లో ఒక వేరుకునే వ్యక్తిని చంపినట్టు వచ్చిన ఆధారాల ప్రకారం తన స్నేహితుడే ఇద్దరి మధ్య తాగి లొల్లి పెట్టుకొని కొన్ని కర్రతో కొట్టడం వల్ల వ్యక్తి చనిపోయాడని చెప్పి డీఎస్పీ అయినటువంటి తిరుపతిరావు గారు చెప్పడం జరిగింది. అలాగే మనం ఈ వార్త చూసుకుంటే ఇంకో వార్త చూసుకుంటే విషజ్వరంతో బాలిక మృతి. ఈ సీజన్ వేళలు జాగ్రత్తగా వస్తున్నాయి. డెంగ్యూ, మలేరియా, వైరస్ ఫీవర్లు చాలా వస్తున్నాయి. ఆర్ఎంపీని నమ్ముకోకండి. వచ్చిన క్షణమే ఎంబడే హాస్పిటల్స్ తీసుకెళ్ళండి. మీకు దగ్గర డబ్బులు లేకపోతే ఆర్ఎంపీకి ఇచ్చే డబ్బులు ఉంటేసినాం, ఆ డబ్బులంత మనం ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళచ్చు. అక్కడ డాక్టర్లు చూస్తారు, ఇబ్బంది లేదు. ఇవన్నీ మీరు గమనించాలి. మహిళా మెడలో నుంచి పుస్తల అపహరణ వెంబడించిన పోలీసులు, పట్టించిన గ్రామస్తులు. రోజు రోజుకు దొంగతనాలు ఎక్కువైపోతున్నాయి. అందరూ చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఎందుకంటే కష్టపడకుండా ఈజీగా వచ్చే మనీతోనే ఎంజాయ్ చేద్దామని చెప్పి చాలా వరకు కొంతమంది ఇలాంటి తప్పుదారి ఎంచుకుంటారు. ఆ తప్పు ఇక్కడ చూద్దాం. కొనుక్కున్న భూమిని కొట్టేశారు. రెవెన్యూ రిజిస్ట్రేషన్ అధికారులతో కబ్జాదారులు ములాఖత్. నిబంధనలు తొంగలో తొక్కిన అక్రమార్కులు. అన్యగ్రంథమైన భూమి విలువల కోట్లు. న్యాయం కోసం కాలరేగల తిరుగుతున్న బాధితులు. సబ్ రిజిస్టర్ సహా కబ్జాదారులపై కేసు నమోదు. తన భూమి తనకు ఇప్పించాలని బాధితులు వేడుకోలు. అసన్పర్తి. సబ్ రిజిస్టర్తో పాటు కబ్జాదారులపై కేసు నమోదు. వంగపహాడ్ రెవెన్యూ శివారులో భూ కబ్జాదారులతో కలిసి అప్పటి సబ్ రిజిస్టర్ అక్రమ రిజిస్ట్రేషన్ చేసినట్లు ఇక్కడ మనకు బాధితులు చెప్పడం జరుగుతుంది. ఏప్రిల్ 22న క్రైమ్ నెంబర్ 178/225 అంటే 2025 కింద సబ్ రిజిస్టర్తో పాటు పలు కబ్జాదారుల మీద కేసు చేసినట్టు మనకి ఇక్కడ చూస్తున్నాం. వరంగల్లో ఉన్నటువంటి భూమి మీద కొంత అక్రమార్కులు కన్నేశారు. వాళ్ళ సొంత భూమిని తాత ముత్తాతల నుంచి వచ్చిన భూమిని కూడా ఆడ హైవే పోతుందని చెప్పి దానికి రేట్లు పడకడంతో దాని మీద స్కెచ్ చేసి దాన్ని ఆక్రమించుకోవడానికి, కబ్జా చేయడానికి చాలా రకాల ప్రయత్నించి సక్సెస్ సాధించని చెప్పొచ్చు. దీనికి అక్రమంగా సహకరించినటువంటి సబ్ రిజిస్టార్ మీద కూడా కేసు అయినట్టు ఇక్కడ మనం చూస్తున్నాం. సబ్ రిజిస్టార్ల పరిధి ఏమిటి అంటే చూసుకొని చేయడం, లేకపోతే సబ్ రిజిస్టార్ పరిధి ఒకటే, కొనుక్కునేవాడా చూసుకో, అన్ని ఒకటికి 2 సార్లు చూసుకునే బాధ్యత కొనుక్కున్నదే. సబ్ రిజిస్టార్ ఏం చేస్తాడు, కేసు నమోదైంది అని విచారణ మాట్లాడతాడు, అయిపోతుంది. 40 సంవత్సరాలుగా కౌలు చేస్తున్న ఆయన పేరు మీద లేకుండా పోవడం చాలా దుర్మార్గం. ఇప్పటికైనా తప్పుని కొంచెం ఆపడానికి ప్రయత్నించండి, ఇంకా లేకపోతే మీ ఇష్టం. ఇక మనం ఏం చేయలేం దేనికైనా సరే. ఇవన్నీ ఒక రకంగా చూస్తే ఇంకో రకం చూద్దాం మనం. ఇక్కడ ఒక యూరియా కోసం రోడ్డెక్కిన రైతన్న. యూరియా కోసం రోజు రోజుకు రోడ్డు మీదకి వచ్చే అవస్థ చాలా వరకు ఉంది. ఎందుకంటే యూరియా కొరత లేకున్నా కానీ యూరియా కొరతను సృష్టిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యలో నిన్ననే మహబూబాబాద్ లో మా మిత్రుడు ఒక ఆయన ఉదయం 5:30 6:00కే ఆ కేంద్రానికి వెళ్ళి లైన్ నిలబడి నెంబర్ 1 పొజిషన్ వచ్చినా కానీ ఆయన ఏమన్నాడంటే స్టాక్ లేదు, 2 రోజులు వస్తుంది, 2 రోజులు వచ్చిన తర్వాత ఇస్తా అని చెప్పి వాళ్ళకి మధ్యాహ్నం ఉదయం నుంచి ఉంటే రాత్రి ఉదయం 10 గంటల వరకు చెప్పడం జరిగింది. వాళ్ళ లైన్ నిలబడి ఉండడం జరిగింది. ఇక్కడ మనం ఒక ఇక్కడ ఏంటంటే చాలా మానవత్వం మంట కలిపే ఒక సంఘటన మనం ఇక్కడ చూడబోతున్నాం. దివ్యాంగుడిని ఈడ్చుకెళ్తున్న ప్రజాపాలన. జగిత్యాల కలెక్టరేట్ లో అమానుష ఘటన చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేటకు చెందిన దివ్యాంగుడు మర్రిపల్లి రాజా గంగారాం తన ఇంటికి వెళ్లే దారిలో నిర్మించిన ఓ గోడ విషయమై అధికారులు చర్య తీసుకోకపోవడంపై నిరసన తెలిపేందుకు ప్రజాపాలన కార్యక్రమానికి వచ్చారు. కలెక్టర్ వెళ్లే దారిలో పడుకొని నిరసనకు ప్రయత్నించిన దివ్యాంగుడిని పోలీసులు బయటకు లాగిపారేశారు. దుస్తులు ఊడిపోతున్నా వినకుండా కుర్చీలోంచి కింద పడేశారు. అందరూ చూస్తుండగానే ఘోర ఈడ్చుకెళ్లారు. ఇప్పుడు మనం దీనికి సంబంధించిన వీడియో చూద్దాం. ఒక దివ్యాంగుడిని ఒక సమస్య గురించి కలెక్టరేట్కి రావడం జరిగింది. ఒకసారి రావడం జరిగింది, దీన్ని పరిష్కరించాలని చెప్పి అప్పుడున్నటువంటి కలెక్టర్ కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఆ సమస్య పరిష్కారం కావడంతో మరోమారు గ్రీవెన్స్ కి రావడంతో దీన్ని చేయడం జరిగింది. కలెక్టర్ వస్తున్న సమయంలో వాళ్ళకి ఇంటిమేషన్ రాగానే అడ్డంగా ఉండడం చెప్పి తీసేయడం జరిగింది చెప్పడం జరిగింది. మనం చూస్తున్నాం, చూడండి ఎట్లా గుంజుకెళ్తున్నాడు.
ఇంత దారుణం అసలు. ఇందులో కుసమేర్పు ఏంటంటే ఆ వ్యక్తి ఆ దివ్యాంగుని తీసుకొచ్చి అక్కడ బయట విసిరేసినప్పుడు అక్కడనే ఉండి వెళ్తున్న కలెక్టర్ కూడా చూసి కూడా ఆయనతో మాట్లాడకపోవడం అనేది ఇంకా దారుణం. ఇక్కడ మనం చూస్తున్న వీడియోలో చూడండి. అగో కలెక్టర్ వచ్చిండు, సమస్య ఏంది అని కూడా అడగకుండా ఇలా వెళ్ళిపోవడం జరిగింది. కలెక్టర్ అయినటువంటి మీరే మానవత్వం చూపించకపోతే ఎలా? ఆ దివ్యాంగుడికి ఒక పరిష్కారం చేస్తే అయిపోతుంది. ఒకసారి మీ దగ్గరకు వచ్చినప్పుడు పరిష్కారం కాకపోతే రెండోసారి మీరు కూడా చర్య తీసుకోవాలి కదా. ఎందుకు ఆ అధికారులు ఎందుకు చర్య తీసుకుంటలేని? అలాంటిది ఒక దివ్యాంగుడిని ఇష్టం వచ్చినట్టు బయటకి ఈడ్చుకెళ్తుంటే కూడా పట్టించుకోకుండా వీళ్ళకి మానవత్వం ఎటుపోయిందని నేను ప్రశ్నిస్తున్నా. అంటే రోజు రోజుకి మానవత దృక్పథం లేకుండా దయ, జాలి, దయ, కరుణ లేకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తే చెల్లుబాటు అవుతుందంటే ఏం నడుస్తుంది? కనీసం కలెక్టర్ కూడా అక్కడి నుంచి వెళ్తున్నా కూడా చూసినట్టు పోవడం అండ్ సమస్యను పరిష్కరించకపోవడం, వివిధ రకాలుగా చేయడం కూడా తప్పే. నేనేమంటున్నా అంటే కలెక్టర్ గారైనా కానీ ఏ ప్రభుత్వ అధికారైనా కానీ ప్రజల కోసం ఉన్నది. ఖచ్చితంగా ఏ అధికారులు అయితే ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగంలో వాళ్ళు సస్పెండ్ చేయాలి. ఎందుకంటే ఒక వ్యక్తికి న్యాయం చేయలేని వ్యవస్థ ఎందుకు మరి అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు మన లోకల్ న్యూస్ కి, మన మహబూబాద్ జిల్లా న్యూస్ కి మనం ఇప్పుడు వెళ్ళిపోదాం. మనం ఇప్పుడు న్యూస్ 10 జిల్లా రవాణా కార్యాలయం మహబూబాద్ భయం ఎక్కడిది? మానుకోట ఆర్టీఏలో అంటే ఆర్టీఏ ఆఫీసులో అంతా యథాతథం. ఎంఐఎంల కన్సర్న్లోనే వసూల దందా. కథనాలు ఎన్ని వచ్చినా కలెక్షన్ ఆపేది లేదంటున్న వెహికల్ ఇన్స్పెక్టర్. నా మాత్రంగా 4 రోజుల కానరాని ఏజెంట్లు. నేడు మళ్లీ అధికారులు అండతో రెచ్చిపోతున్న బ్రోకర్లు, హోంగార్డులు. ఆఫీసులో అడుగు పెట్టకుండా చుట్టుపక్కల మాటు వేసి పనులు చక్కబెడుతున్న ఏజెంట్లు. ఎన్ని వార్తలు వచ్చినా కమిషన్ రేట్లలో ఎలాంటి మార్పు ఉండదంటూ వాహనదారుల నుండి దోపిడీ. అంతా మేము చూసుకుంటున్నాం అంటూ ఏజెంట్లకు అభయహస్తం ఇస్తున్న మానుకోట రవాణా శాఖ అధికారులు. ఏసీబీ అధికారులు దృష్టి సారిస్తే మానుకోట రవాణా శాఖ అధికారుల లీలలు బయటపడే అవకాశం ఉంది అంటున్నాడు. మానుకోట ఆర్టీఏ అధికారులు ఏం వాళ్ళు రెచ్చిపోతున్నారు. సామాన్య నుండి అందిన కాడికి దొండుకుంటూ తమ ధనదాహాన్ని తీర్చుకుంటూ హోదాలను బట్టి వాటాలు పంచుకుంటున్నారు. జిల్లా రవాణా శాఖ కార్యాలయం వివిధ అవసరాల నిమిత్తం వచ్చే వాహనదారులను నిలువునా దోపిడీ చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. న్యూస్ గత వారం రోజులుగా కార్యాలయంలో జరిగే అవినీతి అక్రమాలపై స్ట్రింగ్ ఆపరేషన్ నిర్వహించి జరిగే తతంగాన్నంతా బహిర్గతం చేసింది. ఆర్టీఏ కార్యాలయంలో జరిగే అవినీతి కార్యక్రమాల వల్ల అధికారులు ప్రదర్శిస్తున్న చేటివాటం, సామాన్యులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు. ఇక్కడ ఏం జరుగుతుందంటే మహబూబాద్ ఆర్టీఓ ఆఫీసులో విచ్చలవిడిగా దోపిడీ జరుగుతుందని చెప్పి ఒక కథనం రావడం జరుగుతుంది. ఆ కథనంలో ఉన్నటువంటి ఇప్పటికీ 4 సార్లు కథనాలు వేయడం జరిగింది వరుసగా. ఈ వరుసగా వేసినప్పుడు ఆర్టీఏ అధికారులు ఏజెంట్ని, హోంగార్డ్ని ఇప్పుడు కాదని చెప్పి తర్వాత మాట్లాడదాం అని చెప్పి ఒక 4 రోజులు 5 రోజులు సైలెంట్గా ఉంచడం జరిగిందని చెప్పి ఆరోపించడం జరుగుతుంది. ఈ లెక్కన చూస్తే 4-5 రోజులు ఆపిన తర్వాత మళ్ళీ యథాతథంగా మార్పులు చేయకుండా దేనికి రేట్ ఎంత అని చెప్పి అదే రేట్ని తీసుకోవడం జరుగుతుందని చెప్పి అధికారులు చెప్తున్నారని చెప్పి వాహనదారులు వాపోతున్నారని చెప్పి చెప్పడం జరుగుతుంది. నేను ఒకటే చెప్తున్నా, ఒక సామెత ఉంది, ఎలాగైతే చేప నీళ్ళలో ఈదకుండా ఉండలేదో ప్రభుత్వ కార్యాలైనటువంటి అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకోకుండా ఉండలేదని చెప్పి ఒక నానుడు అనే సామెత ఉన్నది. ఆ సామెత ప్రకారం జరుగుతున్నట్టు మనకు ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. ఉన్నతాధికారులే సూత్రధారులు అంటే వాళ్ళు డిమాండ్ చేసి ఇంత దేనికి ఎంత అని చెప్పి డిసైడ్ చేస్తే మిగతా వాళ్ళు ఏం చేస్తారు? కాబట్టి నేను చెప్పేది ఒకటే, లంచాలు తీసుకోకుండా ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే కర్మ సిద్ధాంతాన్ని నమ్మండి. మనం ఎదుటి వాడిని ఏడిపిస్తే రేపు రోజున మనని ఏడిపిస్తాడు కూడా ఉంటాడు. మనని ఇబ్బంది చేస్తే అవతలను ఇబ్బంది పెడతారు అనేది మర్చిపోకండి. ఏసీబీ అధికారులు రావాలి, చూడాలి అని చెప్పి ఒక దృష్టి మాట్లాడడం జరుగుతుంది. ఏసీబీ అధికారులు ఆర్టీఏ ఆఫీస్ ఎన్నిసార్లు చేసినా రోజుకొకరు దొరుకుతూనే ఉన్నారు. అయినప్పటికీ వాళ్ళు ఎలాంటి చలనం లేదు. ఎందుకంటే దొరుకుతారు. ఇప్పుడు ఏసీబీ దొరికిందనుకుంది ఒక వ్యక్తి, నెల నుంచి 3 నెలలు జైల్లో ఉంటాడు, బయటకు వస్తాడు బెయిల్ మీద. ఇన్ని రోజులు సంపాదించిన ఆస్తి అంత ఉంటుంది కదా, డబ్బులు. ఓ సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు మంచిగా జల్సాగా ఎంజాయ్ చేస్తాడు. ఓ 2 కోటి నుంచి 5 కోట్ల మధ్యలో మంచిగా ఓ సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు మంచిగా 2 సంవత్సరాలు భార్య పిల్లలతో, స్నేహితులతో ఇట్లా వివిధ రకాల దాంట్లో మంచిగా ఎంజాయ్ చేసి సాటిస్ఫై అవుతాడు. తర్వాత మళ్ళీ కొంచెం ఆమె చేసో, ఇటు జరుపు అటు జరుపు, ఏది చేసో, తూతు మంత్రం ఏది చేసో మళ్ళీ డ్యూటీకి ఎక్కుతాడు. మళ్ళీ యథాతథంగా తన లంచాలు కొనసాగిస్తాడు. కాబట్టి ఏసీబీకి దొరికినా భయం
లేదు, ఏసీబీ పట్టుకున్నా భయం లేదు ఎవరికి. మన మైబాద్నే చాలా చూస్తున్నాం ఎన్ని ఏసీబీలు జరిగినాయో. అలాగే ఇప్పుడు మనం ఇంకోటి చూసుకుంటే మానకోట సబ్ రిజిస్టార్ ఆఫీస్కు దారేది. ఎస్పీ ఆఫీస్ ఎదురుగా ఉన్న కినాల్ కాలువ రోడ్డా లేక బీసీ కాలనీ ఎదురుగా ఉన్న రోడ్డా? నెల తిరగక ముందే రిజిస్ట్రేషన్ ఆఫీస్కు కోట్ల రూపాయలు ఆదాయాన్ని వచ్చిన ప్రజలకు దారి లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. వర్షాకాలం వచ్చిందంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్కు బురదలో నడవాల్సిందే. మైబాద్ జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్టార్ ఆఫీస్కు దారి లేక ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. జిల్లా కేంద్రంలో సబ్ రిజిస్టార్ ఆఫీస్ ఒకటే ఉండడం వలన నిత్యం జిల్లాలో ఉన్న 18 మండలాలకు సంబంధించిన ప్రజలు రిజిస్టర్ ఆఫీస్ కోసం రావాల్సిందే. ఇక్కడ ఎన్నోసార్లు రిజిస్టర్ ఆఫీస్కు రోడ్డు మార్గం లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని పలుమార్లు పత్రికల్లో వచ్చినా కానీ అధికారులు, రాజకీయ నాయకులు, స్థానిక ఎమ్మెల్యేలకు వారి దృష్టిలో ఉన్నప్పటికీ ఎడచెవి పెడచెవి పెట్టడం జరుగుతుంది. రోడ్డు తప్ప మార్గాన్ని వేయాలని ప్రభుత్వానికి, స్థానిక ఎమ్మెల్యేకు రిజిస్ట్రేషన్ ఆఫీస్ రోడ్డు మార్గం వేయాలని ఆలోచన రావడం లేదు. ఒక పక్క ఎస్పీ ఆఫీస్ ఎదురుగా ఉన్న కినాల్ కాలువ రోడ్డు మార్గం నిత్యం రిజిస్ట్రేషన్ ఆఫీస్కు ద్విచక్ర వాహనం, కారులో, కాలినడకలో ప్రజలు రిజిస్ట్రేషన్ ఆఫీస్కు రావడం జరుగుతుంది. మట్టి రోడ్లు గుంతలు పడి వర్షాలు పడ్డాయంటే మొత్తం రోడ్డు మొత్తం బురదమయంగా మారుతుంది. సబ్ రిజిస్టర్ ఆఫీస్కు దారి బీసీ కాలనీ ఎదురుగా పోయే దారి ఉన్నా అది ఉపయోగం లేకుండా పోయింది. నిత్యం రిజిస్ట్రేషన్ వచ్చే వారంతా మేము ప్రభుత్వానికి వేల రూపాయలు చెల్లించిన మాట్లాడ మనం ఒకటి చూస్తున్నాం. మహబూబాబాద్కి రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉంది. రోజుకు లక్షల్లో, నెలకు కోట్లలో ప్రభుత్వానికి ఆదాయం ఇచ్చే ఈ సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళడానికి సరైన మార్గం లేదని చెప్పి ఇక్కడ ప్రజలు ప్లస్ చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు. మనం ఇక్కడ చూస్తున్న కుంతలుగా రోడ్డు. వర్షం పడ్డదంటే ఆ ఉంపులు దుంపుల్లో వెళ్తే ఖచ్చితంగా మనిషి అనారోగ్యానికి గురి కావడానికి జరుగుతుంది. నీళ్లు కానీ ఆ ఉంపులు దుంపులు కానీ సరైన మార్గం అనేది లేని లేదు. ఇదివరకు హరికోట్ల రవి గారు ఉన్నప్పుడు ప్రయత్నం చేసినప్పటికీ అది ఫలించలేదు. తర్వాత కాలక్రమేణా ఎంత ముందుకు పోయినా కానీ ఈ అధికారులు కానీ లేకపోతే ఏమంటారు ప్రజాప్రతినిధులు కానీ పెడచేయడం జరిగింది. సీసీ రోడ్డు వేయడానికి మాత్రం వాళ్ళకి సమయం చిక్కలేదు. ఎందుకంటే నిత్యం కోట్లలో ఆదాయం నడుస్తుంది, మనం ఎందుకు వేయాలనే కాన్సెప్ట్ ని చాలా వరకు ఉండిపోవడం జరగడంతో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆలోచించాల్సింది ప్రజల గురించి. నిత్యం దగ్గర రోజుకి 500 నుంచి 1000 మంది ఆ రూట్ నుంచి నడిచే వ్యవస్థ నడుస్తుంది. ప్రజల దృష్టిలో ఉంచుకొని ఇక్కడ రోడ్డు వేయాలి మంచి ప్రశాంతంగా. ఆ నుంచి మొదలు పెడితే సబ్ రిజిస్టర్ ఆఫీస్ వరకు ప్రశాంతంగా కాలినడకలు లేకపోతే బైక్, కార్లలో వెళ్ళే విధంగా చేయాలి. ఇంకొకటి ఏంటంటే మెయిన్ రోడ్డు కానించి మొదలు పెడితే సబ్ రిజిస్టర్ ఆఫీస్ వరకు వస్తానికి టైం దగ్గర 10 నిమిషాలు పడుతుంది. అంటే 2 నిమిషాల సమయం తీసుకోవాల్సిన టైంలో 10 నిమిషాలు పడుతుందంటే మన అభివృద్ధి ఎక్కడి వరకు ఉందో చూడొచ్చు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు ఆలోచించి ఒక్కసారి రిజిస్ట్రేషన్ ఆఫీస్ వైపు తొంగి చూడాలని చెప్పి ప్రజలు కోరుకోవడం జరుగుతుంది. ఇప్పటికే మనం చాలా రకాలుగా చాలా విధాలుగా మాట్లాడినాం. ఇకనైనా చలనం ఉంటుందో లేదో చూడాల్సిందే. ఇప్పుడే వచ్చినటువంటి సబ్ రిజిస్టర్ అయినటువంటి కొత్త సబ్ రిజిస్టర్ గారు కూడా చాలా రకాలుగా విన్నపాలు చేయడం జరిగింది. మా ఆఫీస్కి రావడానికి చాలా రకంగా ఇబ్బంది జరుగుతుంది, ఒక రోడ్డు వేయండి అని చెప్పి పలుమార్లు రాజకీయ నాయకులకి, అధికారులకు విన్నవించుకున్నా కానీ వాళ్ళు చేద్దామని మాట చెప్పడం తప్ప సరైన కార్యాచరణ చూపడం లేదని చెప్పి చెప్పడం కూడా జరుగుతుంది ఒక సందర్భంలో. కాబట్టి ఇప్పటికైనా అధికారులు మేల్కొని మంచిగా ఒక రోడ్డు వేస్తే బాగుంటుందని చెప్పడం జరుగుతుంది. ఏది ఏమైనా ఏం జరిగినా మన నెంబర్కి ఫోన్ చేయండి, వాట్సాప్ చేయండి, ఏదున్నా మీకు అందుబాటులో ఉంటారని చెప్తూ సైనింగ్ ఆఫ్ కిరణ్.